దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై ఇండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించి 140 కోట్ల మంది భారతీయుల కలను నిజం చేస్తూ కప్ను ఎగరేసుకుపోయింది. చివరి వరకు ఎంతో ఆసక్తిగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసి కివీస్ను మట్టిగరిపించి టోర్నీ విజేతగా నిలిచింది. 2023 ప్రపంచ కప్ ఫైనల్లో సొంతగడ్డపై ఓడిపోయి అవమాన భారాన్ని మోసిన ఇండియా దుబాయ్లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి లెక్క సరిచేసింది. ఇద్దరు బాహుబలులు ఒకేసారి తలపడితే ఎలా ఉంటుందో ఈరోజు ఫైనల్ మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది. పిచ్చేమో స్లోగా ఉంటుంది, స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. రెండు జట్లలో అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. స్పిన్ చక్కగా ఆడే బ్యాటర్లు ఉన్నారు. అన్ని విభాగాల్లో సమఉజ్జీలుగా ఉన్న రెండు జట్లు ఢీ కొడితే ఎంత భీకరంగా ఉంటుందో ఈరోజు మ్యాచ్ సాక్ష్యంగా నిలిచింది. మొదట భారత స్పిన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ను కట్టడి చేశారు. కీలక సమయాల్లో కివీస్ వికెట్లు తీసి టీమిండియాను నిలబెట్టారు. ఆ తరువాత బ్యాటింగ్లో రోహిత్ శర్మ ఓపెనర్గా హిట్ మ్యాన్ అవతారం ఎత్తి సూపర్ హిట్టింగ్తో రఫ్ ఆడించి కివీస్కు హీట్ పెంచాడు. ఇండియాకు అవసరమైన ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చి ఇండియాకు గెలుపును రోహిత్ సులభతరం చేశాడు. ఇక మిడిల్ ఆర్డర్లో అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్తో అరిపించగా అక్షర్ పటేల్ కీలక పరుగులు చేసి ఆదుకున్నాడు. ఇక కేఎల్ రాహుల్ దగ్గరుండి ఇండియాను గెలిపించే బాధ్యత తీసుకున్నాడు. అలా ఈ మ్యాచ్లో ఇండియా అపురూప విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీ మొత్తం కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీ హైలైట్గా నిలిచింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో బౌలర్స్ను మారుస్తూ స్పిన్నర్లను మార్చిన తీరు అమోఘం. రోహిత్ బౌలర్లను మార్చిన ప్రతిసారి న్యూజిలాండ్ వికెట్ పడిందే. దీన్ని బట్టి రోహిత్ కెప్టెన్గా ఎంత ప్లానింగ్తో ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా 4 స్పిన్నర్లను రోహిత్ రొటేట్ చేసిన తీరు చూసి క్రికెట్ ప్రపంచం సలాం చేస్తోంది. ద గోట్ కెప్టెన్ ఆఫ్ క్రికెట్ అంటూ కీర్తిస్తోంది. ఈ మ్యాచ్లో కొన్ని ఆసక్తికర సంఘటనలు జరిగాయి. టీమిండియా ఫీల్డర్లు ఈ మ్యాచ్లో ఏకంగా 4 క్యాచ్లు జారవిడిచి నిరాశపరిచారు. రాచిన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్లను అయ్యర్, షమి, మిచ్చెల్ ఇచ్చిన క్యాచ్లను రోహిత్, గిల్లు జారవిడిచారు. ఇలా 4 ఆటగాళ్లు 4 క్యాచ్లు జారవిడిచారు. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ టోర్నీలో టీమిండియా ఆటగాళ్లు మొత్తంగా 13 సార్లు క్యాచ్లను నేలపాలు చేశారు. ఇన్ని క్యాచ్లను ఏ జట్టు కూడా ఈ టోర్నీలో జారవిడవలేదు. ఐసీసీ వన్డే టోర్నమెంట్స్లో నాకౌట్ గేమ్స్లో రెండు జట్లు కూడా 50కి పైగా పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పడం ఇది రెండవసారి. గతంలో 1996 ప్రపంచ కప్లో ఇలా జరిగింది. మళ్లీ 29 ఏళ్ల తర్వాత ఈ మ్యాచ్లో రెండు జట్లు 50కి పైగా ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా ఇప్పటికీ ఈ మ్యాచ్తో కలిపి మొత్తంగా 16 సార్లు వరుసగా వన్డేలలో టాస్ ఓడిపోయింది. ఈ 16 సార్లలో రోహిత్ 12 సార్లు కెప్టెన్గా వ్యవహరించాడు. బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్ జట్టు ప్రారంభంలో దూకుడుగా ఆడుతూ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ముఖ్యంగా రాచిన్ రవీంద్ర బాగా హిట్టింగ్ చేస్తూ పరుగుల వరద పారించాడు. ఓపెనర్లు ఇద్దరూ కలిసి మొదటి వికెట్కు 57 పరుగులు జోడించారు. 7కు పైగా రన్ రేట్తో న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ చేస్తుండటంతో భారత అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. హార్దిక్ పాండ్యా వేసిన ఓవర్లో రవీంద్ర ఏకంగా 16 పరుగులు సాధించాడు. ఇటువంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ చాకచక్యంగా స్పిన్నర్లను త్వరగా బరిలోకి దింపి న్యూజిలాండ్ బ్యాటర్లకు చెక్ పెట్టాడు. వరుణ్ చక్రవర్తి ఎంట్రీ ఇచ్చి ఓపెనర్ విలియంగ్ను 15 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కుల్దీప్ యాదవ్ వరుస ఓవర్లలో స్పిన్ అద్భుతంగా ఆడగలిగే సామర్థ్యం ఉన్న రాచిన్ రవీంద్రను 37 పరుగుల వద్ద, కేన్ విలియమ్సన్ను 11 పరుగుల వద్ద అవుట్ చేసి మ్యాచ్ను ఒక్కసారిగా మలుపు తిప్పాడు. కీలక బ్యాటర్లు అవుట్ అవడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు ఒక్కసారిగా డిఫెన్స్లోకి వెళ్లిపోయారు. డారెల్ మిచెల్ అడ్డుగోడలా నిలబడి యాంకర్ రోల్ పోషించాడు. స్పిన్నర్లను అద్భుతంగా ఆడుతూ న్యూజిలాండ్ను ఆదుకున్నాడు. 63 పరుగులు చేసి న్యూజిలాండ్ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగిలిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్లో లాథమ్ 14 పరుగులు, ఫిలిప్స్ 34 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఇక న్యూజిలాండ్ జట్టు తక్కువ స్కోర్కే ఆల్అౌట్ అవుతుందేమో అని అనుకుంటున్న తరుణంలో చివర్లో వచ్చిన మైకెల్ బ్రేస్వెల్ 40 బంతుల్లో 53 పరుగులు చేసి అదరగొట్టాడు. బ్రేస్వెల్ ఈ రేంజ్లో ఆడతాడని ఎవరూ ఊహించలేదు. చివరి 5 ఓవర్లలో 50 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ జట్టు 251 పరుగుల స్కోరు సాధించింది. భారత బౌలర్స్లో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఒక్కొక్కరు 2 వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా మరియు మహమ్మద్ షమి ఒక్కొక్క వికెట్ సాధించారు. భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన ఈ మ్యాచ్లో భారత ఫాస్ట్ బౌలర్లు షమి, హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా భారీగా పరుగులు సమర్పించుకోవడం కొద్దిగా నిరాశపరిచింది. 252 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు భారత ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఇన్నాళ్లు ఫామ్ సమస్యతో ఇబ్బంది పడిన రోహిత్ ఫినాలే మ్యాచ్లో మాత్రం సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టి దుమ్ములేపాడు. ఇన్ని రోజులు సరిగ్గా ఆడిన రోహిత్
ఫినాలేలో మాత్రం కళ్ళు చెదిరే షాట్లతో ఆరోపించాడు. గిల్ యాంకర్ రోల్ పోషించగా రోహిత్ మాత్రం ఫుల్ స్వింగ్తో బ్యాటింగ్ చేస్తూ దూసుకెళ్లాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఇండియాకు ఊహించని డబుల్ స్ట్రోక్ తగిలింది. 31 పరుగుల వద్ద శాంట్నర్ బౌలింగ్లో గిల్ అవుట్ అవ్వగా ఆ తర్వాత వచ్చిన కోహ్లీ కేవలం 1 పరుగు మాత్రమే చేసి బ్రేస్వెల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా డిఫెన్స్లో పడ్డంతో స్కోరు వేగం కూడా నెమ్మదించింది. అయ్యర్ ఆరంభంలో చాలా నెమ్మదిగా ఆడడంతో స్కోరు పెంచే క్రమంలో రోహిత్ 76 పరుగుల వద్ద స్టంపౌట్ అయ్యాడు. 17 పరుగుల వ్యవధిలో టీమిండియా 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో ఇరుక్కుంది. ఇటువంటి పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఇద్దరూ కూడా కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయ్యర్ 48 పరుగులు చేయగా అక్షర్ పటేల్ 29 పరుగులు చేశాడు. ఒకానొక సమయంలో వీరిద్దరే మ్యాచ్ను గెలిపిస్తారు అనిపించింది. కానీ వీరిద్దరూ అవుట్ అవడంతో మ్యాచ్ ఒక్కసారిగా రసకందాయంలో పడింది. ఈ పరిస్థితుల్లో హార్దిక్ 18 పరుగులు చేసి అవుట్ అవ్వగా కేఎల్ రాహుల్ 34 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలబడి టీమిండియాను దగ్గరుండి గెలిపించాడు. రాహుల్ ఈ టోర్నీలో కీపర్గా, బ్యాటర్గా అద్భుత ప్రదర్శన చేసి ఎన్నో విమర్శలకు సమాధానమిచ్చాడు. రాహుల్కి అండగా జడేజా నిలిచి 9 పరుగులతో అజేయంగా నిలిచాడు. అలా ఈ మ్యాచ్లో ఇండియా మరో 6 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. కప్ను ఎగరేసుకుపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.